ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు, నాయకులకు, వాళ్ళందరికీ కూడా 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. అలాగే మా పాఠశాలకి కొత్తగా ఇచ్చేసిన మా పాఠశాల హెడ్ మాస్టర్ గారు జ్యోతి గారు కూడా 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. గురించి ఒకసారి మనం ఆలోచిస్తే దశలుగా పోరాటాలు చేయడం వల్ల మహాత్మా గాంధీ గారు మనందరికీ తెలుసు, మన పుస్తకాల్లో కూడా చదువుకోవడం జరిగింది. మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, వాళ్ళు సీతారామరాజు గారు, టంకూరు ప్రకాశం గారు, వీళ్ళందరూ కూడా భగత్ సింగ్ గారు, ఇలాగ వందల మంది వాళ్ళ జీవితాలను త్యాగం చేసి అనేక దశలుగా పోరాటాలు చేస్తే మనకి 1947వ సంవత్సరంలో ఆగస్టు 15వ తారీఖుని సేమ్ ఇదే రోజుని వచ్చింది. మనకి ప్రతి సంవత్సరం ఆగస్టు 15 జరుపుకుంటున్నాం, కానీ ఈ రోజు జరుపుకున్నటువంటి ఆగస్టు 15కి ఒక స్పెషాలిటీ ఉందండి. ఏంటంటే మనం 1947 ఆగస్టు 15 ఆ నెల ఈ క్యాలెండర్ ఏదైతే ఉందో సేమ్ దేని ఇప్పుడు ఈ సంవత్సరం రిటరేషన్ అయింది మాట. 2025 ఆగస్టు 15, 1947 ఆగస్టు 15 క్యాలెండర్ సేమ్ టు సేమ్ మాట. అది వాళ్ళ యొక్క ప్రత్యేకత మాట. ఏది కూడా మనం పోగొట్టుకోవడం ఈజీ, సంపాదించుకోవడం చాలా కాదు. వాడకం తగ్గించి చదువు మీద దృష్టి సారిస్తే ప్రభుత్వం మనకు ప్రోత్సహిస్తుంది కాబట్టి మనం కూడా అభివృద్ధిలోకి చెందడానికి అవకాశం ఉందన్నమాట. ముఖ్యంగా ఈ పాఠశాల గురించి ఆల్రెడీ సూనాన్ గారు చెప్పాను, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. చాలా ధన్యవాదాలండి సూనాన్ గారు, మీకు పాఠశాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి మరి గ్రామ మనకి కార్యక్రమానికి ఎంతమంది వచ్చారంటే మన పాఠశాల మీద, మన గ్రామ పాఠశాల మీద ఉన్నటువంటి వాళ్ళ యొక్క వీరికి మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకుని ఇక జీవనయానం చేయుదమా.